గత సంవత్సరం ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కట్టలు కట్టలు క్యాష్ కనిపించిన విషయం మనందరూ తెలిసిందే. అక్కడ ఫైర్ బ్రోక్ అయ్యి అంటే అక్కడ నిప్పు అంటుకుని క్యాష్ తగలబడిపోయింది చాలా వరకు. అదంతా కూడా ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ క్యాష్‌తో నాకేం సంబంధం లేదు. నేనేం తప్పు చేయలేదని చెప్పి జస్టిస్ యశ్వంత్ వర్మ తనకు తాను డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి మనం చూస్తే ఆయన వెంటనే ఢిల్లీ హైకోర్ట్ నుంచి అలహాబాద్ హైకోర్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు జడ్జిగా. అంతేకాదు ఆయనకి జ్యుడిషియల్ వర్క్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ ప్రోబ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఆయనకి జ్యుడిషియల్ వర్క్ కూడా ఇవ్వలేదన్నమాట. ఆ తర్వాత మనం గమనిస్తే గనక చీఫ్ జస్టిస్ ఈయనపైన ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీ ఏశారు. దానికి సంబంధించి ఆయన ఎక్స్‌ప్లనేషన్ అడిగారు. చాలా జరిగింది. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం చూస్తే గనక ఒక జడ్జ్ ఖచ్చితంగా ఇంపీచ్ అవుతాడు. ఖచ్చితంగా అభిశంసనకు గురవుతారని ఒక టాక్ వచ్చిందనమాట. మనందరికి తెలుసు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 మరియు ఆర్టికల్ 217 ఈ 2 కూడా జడ్జెస్ ఇంపీచ్‌మెంట్ గురించి చెప్తాయి. ఆర్టికల్ 124 చూస్తే సుప్రీం కోర్ట్ జడ్జెస్ సంబంధించి, ఆర్టికల్ 217 హైకోర్ట్ జడ్జెస్ సంబంధించి ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఇప్పటి వరకు భారతదేశంలో ఇద్దరు జడ్జెస్ మీద రిమూవల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు గానీ, ఇద్దరు హైకోర్ట్ జడ్జెస్ మీద అవి చివరికొచ్చే లోపే అది మొత్తం ఆగిపోయిందనమాట. అంటే ఆ ప్రొసీడింగ్స్ వచ్చేలోపే వాళ్ళిద్దరూ రిజైన్ చేసేసారనమాట.